వీళ్ళంతా కూడా సీనియర్స్ నాకు. నేను అప్పుడు జస్ట్ జూనియర్. నేను చక్కగా సరదాగా ఇప్పటికీ అదే మాకు కొన్ని ఆదర్శం కొంత వ్యక్తుల్లో మాకు ఇప్పుడు కూడా మన అప్పారావు పెట్టినట్లుగా మన నండూరి ప్రసాద్ అన్న యొక్క ఎంత బాధ ఉన్నా కూడా మొహం మీద చిరునవ్వు అనేది ఎప్పుడు జరగనివ్వడు. అది అందరికీ ఇది రాదు. సెన్సిటివ్గా ఉన్న వాళ్ళు కష్టం అలాంటి ఒడిదొడుగు తట్టుకోవాలన్నా కూడా. అలాగా ఎప్పుడు కూడా రిటైర్ అయినా కూడా మాకు ఎప్పుడు ఆదర్శప్రాయమే మా ప్రసాద్ అన్న. సరదాగా చక్కగా తమ్ముడిగా ఆయన గొప్పతనం ఏంటంటే న్యాచురల్గా మాట్లాడుతూనే నవ్వించేస్తాడు. ఆయన అది వాస్తు ఎప్పుడైనా కూడా అది నవ్వు అప్పులేక చాలా ఇచ్చేసేది. అది ఎంతమంది నేర్చుకుందన్నా కూడా మనం నవ్వేచ్చాలి, మనం నవ్వేస్తున్నాం ఆ జోక్ వేద్దాం. కానీ న్యాచురల్గా చక్కగా ఉంది. ఇలాంటి సీనియర్స్ మాకు ఎప్పుడు ఆదర్శప్రాయమే. మీ యొక్క శేష జీవితం రిటైర్మెంట్ హ్యాపీగా ఉండాలని, భగవంతుడు ఆశీర్వాదాలు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ మా అన్నా తీస్తున్నావా? ఇప్పుడే అన్నా, ఎందుకంటే ఇదే సెక్షన్లోని నేను 93 ఉండేటప్పుడు మహేష్ అన్న, నండూరి ప్రసాద్ ఎగ్జామ్ రాసంటే అక్కడ కాపీ కోసం చూపించడం. ఇప్పుడు కూడా ఈ సందర్భంగా ఇక్కడ సూపరింట్ కాఫీ సూపరింట్ అక్కడ ఎగ్జామ్ లీలాకుమారి, దేవానంద్, సురేష్, సంపంగి సురేష్, మహేష్ అని జిల్లా కొట్ట మళ్ళీ అంటే వాడుకోవద్దని అందుకు అంటావా కామెడీ అన్నారు. చూసా పర్యాయ పదం అన్ని వస్తాయి. అది కాదు ఉద్దేశం.